పథకాలు తెలంగాణ ప్రజలకు అందేటట్టు చేస్తారని 10 సంవత్సరాలు అధికారంలో ఉండి తెలంగాణ ప్రజలకి ద్రోహం చేసిన నాయకుడు కేసీఆర్ అని తెలంగాణ ప్రజలందరూ 2023లో జరిగిన ఎన్నికల్లో ఓడించి పూర్తి మెజార్టీతో ఎవరి సపోర్టు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రజలు ఎన్నుకున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ద్రోహం చేసిందంటే మీరు 4 కోట్ల మంది ప్రజలకి ద్రోహం చేశారు. వాళ్ళని అవమానిస్తూ ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇచ్చేయి అందరూ రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో సామాజిక న్యాయం పూర్తి స్థాయిలో జరుగుతుంది కాబట్టి దాని గురించి తెలియజేయడానికి ఈ కార్యక్రమాలు ఇది ఇచ్చేయండి, ఇవి కూడా ఇచ్చే. అయితే ఈ కామారెడ్డి నుంచి చంద్రశేఖర్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఇంతకుముందు టీఆర్ఎస్ పార్టీలో ఉండి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాడు. ఇప్పుడు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ఆయన మీద కొన్ని ఆరోపణలతోని వారం రోజుల కిందట ఒక రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగింది. మండల ప్రెసిడెంట్లు, ఎక్స్లు, ఇంకా టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వాళ్ళు. దాని మీద మేము వారం రోజులు స్టడీ చేసి ఈరోజు షోకాజ్ నోటీసు చంద్రశేఖర్ రెడ్డికి ఇస్తున్నాం. దానికి కారణాలు వారం 10 రోజుల్లో కమిటీ ముందుకొచ్చి రిటర్న్గా ఓరల్గా సమాధానం చెప్పాలని షోకాజ్ నోటీస్ ఇవ్వటం జరిగింది. అయితే ఈరోజే ఇందుప్రియాని గడ్డం ఇందుప్రియ మాజీ మున్సిపల్ చైర్మన్ కామారెడ్డి వారి నాయకత్వంలో మళ్ళీ కాంగ్రెస్ నాయకులు ఒక టీం 30-40 మంది వచ్చి వారు కూడా ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డిని సపోర్ట్ చేస్తూ ఒక రిప్రజెంటేషన్ వారి ఇబ్బందుల గురించి కూడా ఇచ్చారు. ఇప్పుడు వారికి అది స్టడీ చేసి మాట్లాడిన తర్వాత వీరు ఇచ్చిన దాని మీద వివరాలు కూడా తీసుకొని ఇది తుది నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. తర్వాత పుస్తకాలు ఇచ్చేవాళ్ళందరికీ